హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. జగన్ పాలనలో జరిగిన అరాచకాలను బయటకు వస్తున్నాయా? కాకినాడ సీ పోర్టు విషయంలో జగన్ కొంప కొల్లేరవుతుందా? మాజీ సీఎం చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టేనా? అప్పటి పోర్టు ఉన్న జీవీ రావు నుంచి బలవంతంగా పోర్టుని లాక్కున్నారా? ఇక జగన్ పని అయిపోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు జీవీ రావు నుంచి పోర్టు తీసుకోవడం వెనక ఏం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే కాకినాడ పోర్టులో రైస్ పట్టుబడింది. ఆ తర్వాత జీవీరావు పేరు బలంగా వినిపిస్తోంది. ఇంతకీ జీవీరావు అలియాస్ కర్ణాటక వెంకటేశ్వరరావు ఎవరంటే కాకినాడ సీ పోర్టు మాజీ యజమాని. సో కాకినాడ పోర్టుకు సంబంధించి 1999లో ప్రభుత్వం ఒక కీలక ఒప్పందం చేసుకుంది. సో ఆ ఒప్పందం కుదిరాక ఆ తర్వాత పోర్టు నిర్మాణం స్టార్ట్ అయింది. కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ పేరు మీద నడిచింది ఈ వ్యవహారం అంతా. ఈ మొత్తానికి కేవీరావు దగ్గరుండి చూస్తున్నారు. సో భూమి సేకరణ కావచ్చు, ఇంకా నిర్మాణం వరకు అన్నీ తానే నడిపించారు. కాకినాడ సీ పోర్టుకు సంబంధించి 2001 నుంచి 2019 వరకు ఎలాంటి సమస్య రాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు జీవీరావు సన్నిహితంగా ఉంటారన్న అనుమానం వైసీపీ నేతలకు వచ్చింది. కాకినాడ సీపోర్ట్ అంశంలో కేవీరావు, శరత్ చంద్రారెడ్డి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే కాకినాడ పోర్టులో జరిగిన లావాదేవీలపై విచారణకు ఆదేశించింది. సో స్పెషల్ ఆడిట్ పేరుతో ఫాల్స్ క్లెయిమ్ చేసినట్టు కూడా ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో జీవీరావుకు 1000 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది అప్పటి వైసీపీ సర్కార్. సో అరెస్ట్ వారెంట్లు, హిస్టరీతో పాటు ఆస్తుల జప్తు, పోర్టు స్వాధీనం అంటూ అధికార యంత్రాంగాన్ని మోహరించింది. ఇలా రకరకాలుగా కేవీరావు ఫ్యామిలీని బెదిరించారు అప్పటి వైసీపీ పాలకులు. సో కాకినాడ సీపోర్టును అరవిందోకు రాసి ఇవ్వాలని ఒత్తిడి కూడా తెచ్చారట అప్పటి పాలకులు. అయితే అందుకు జీవీరావు ససేమి రానడంతో ఓ రేంజ్లో టార్చర్ చేశారట. సో చివరకు రాత్రి సంతకాలు చేయించుకుని మెడ పట్టుకుని బయటికి గెంటేశారట. సో పోర్టు విషయంలో ఆయన దగ్గర ఉన్న 41% షేర్లను బలవంతంగా తీసుకున్నారు. సో షేర్లను జీవీరావు అమ్మిన సందర్భం ఎక్కడ రాలేదు. పోర్టుకు సంబంధించి దాదాపు 2,15,00,000 షేర్లు ఉన్నాయి. మార్కెట్లో వాటి విలువ అక్షరాల 1,600 కోట్ల రూపాయలు అన్నమాట. సో అయితే ఒక్క మాటలో చెప్పాలంటే కాకినాడ సీ పోర్టుకు ఆయన నుంచి బలవంతంగా లాక్కున్నట్టు తెలుస్తుంది. సో జీవీరావు నుంచి పోర్టు కొనుగోలు చేసినట్లు రికార్డులు ఎక్కడ కనిపించలేదు. కాకపోతే షేర్లు మాత్రం ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేసిన 1000 కోట్ల పెనాల్టీ చివరకు 10 కోట్లకు చేరింది. ఆ మొత్తాన్ని అరవిందో కంపెనీ చెల్లించిందా లేదా అనేది తెలియదు. సో కాకినాడ సీ పోర్టు విషయంలో మరో 2 అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 75 కిలోమీటర్ల పరిధిలో 2 పోర్టులు ఒకరి చేతిలో ఉండకూడదనేది చట్టం చెబుతుంది. దాన్ని రద్దు చేసి సీ పోర్టును అరవిందోకి అప్పగించినట్టుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కాకినాడ సీ పోర్టుకు దగ్గరలో మరొకటి ఉంది. కాకినాడ గేట్వే పోర్టు ఉండేది. సో దాన్ని జిఎంఆర్ నిర్వహించేది. దీని పేరిట 1,500 ఎకరాల భూములు ఉండేవి. అలాగే కాకినాడ సీజ్ పేరిట 5,600 ఎకరాలు ఉండేవి. కాకినాడ గేట్వే పోర్టు ఇంకా కాకినాడ సెజ్లను అరవిందో కొనుగోలు చేసింది. మూడింటిని అరవిందో కంపెనీకి వచ్చేలా అప్పటి వైసీపీ సర్కార్ పావులు కదిపింది. కాకినాడ సీ పోర్టు విషయంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే సీ పోర్టులో 41% వాటాను అరవిందో దక్కించుకోవడంపై సిఐడికి ఫిర్యాదు చేసింది కాకినాడ పోర్టు యాజమాన్యం. వెంటనే చంద్రబాబు కేబినెట్ ఈ వ్యవహారాన్ని సిఐడికి అప్పగించుకున్న చకచకా జరిగిపోయింది. సో పోర్టు మార్పిడి వ్యవహారంలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తే చూడాలి. సో కాకినాడ పోర్టు విషయంలో జగన్ మెడకు బిగుస్తున్న ఉచ్చు గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.